నిన్నటి నుంచి ఒక విషయం జోరువానలో కురిసే తుఫాను గాలిలాగా చక్కెర్లు కొడుతుందనే చెప్పాలి. ఏంటా ఆ విషయం అంటే, పుష్ప పవర్ చూయించాలనుకున్నాడా? లేదా బౌన్సర్స్ బలం చూపించాలనుకున్నారా? మొత్తానికి అసలేం జరిగింది? అసలు దీని తాలూకా సమాచారం ఏంటి? ఇన్ఫర్మేషన్ ఏంటి అని నేను మీకు క్లియర్‌గా చెప్తాను. నిన్న ఇండస్ట్రీ పెద్దలు, చిన్నలు సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయ్యాక అప్పటి నుండి ఒక విషయం తుఫాన్ టైంలో కురిసే జోరు వానలాగా చక్కెర్లు కొడుతుందనే చెప్పాలి. ఆ విషయం ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం. గబగబా చెప్పేస్తాను. మీరు టకటకా వినేయండి. డిసెంబర్ 13న అల్లు అర్జున్‌కి 41A నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అక్కడే క్లోజ్ చేద్దామని చెప్పి చిక్కడపల్లి ఏసీపీ, సీఐ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారంట. ఆ సమయంలో ఉన్న బౌన్సర్స్ వెళ్ళిన పోలీసుల్ని దాదాపు 30 నిమిషాల పాటు గేట్ బయట ఉంచి తర్వాత లోనకి అలౌ చేశారంట. అంతవరకు బాగానే ఉంది కదా, ఏమైంది అసలు సమస్య అనే కదా డౌట్. అసలు సమరశంఖం మొదలైంది అక్కడి నుండే అని చెప్పుకోవాలి. వచ్చిన పోలీసుల్ని పోలీస్ ఫోర్స్ని మొన్న అల్లు అర్జున్ గారు సినీ ప్రముఖులను కలిసిన లాన్లో దాదాపు 2 అవర్స్ వెయిట్ చేయించారంట. ఎలా అంటే అట్లీస్ట్ చైర్స్ కూడా వేయలేదంటే కూర్చోటానికి. 2 అవర్స్ పాటు ఏసీపీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ నుంచోనే ఉన్నారంట. ఎవరూ పట్టించుకోలేదంట కదా, కనీసం వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయినట్లే బిహేవ్ చేశారంట. కరెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేసి ఉంటే 41A నోటీస్ ఇచ్చేసి జనరల్ క్వశ్చన్స్ అల్లు అర్జున్ అడిగేసి ఓ 30 to 45 మినిట్స్లో క్లోజ్ చేసి అందరితో ఈ విషయం సద్దుమణిగదని ఇన్సైడ్ సమాచారం. కానీ పుష్ప పవర్ చూపించాలనుకున్నాడా? లేదా బౌన్సర్స్ బలం చూపించాలనుకున్నారో కానీ చివరికి అది ఏమైందంటే గాలికి పోయే కంపెనీ గూకు తగిలించుకొని అది తీసుకోలేక లాక్కోలేక వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు 2 అవర్స్ స్టాండింగ్లో ఉన్న పోలీస్ ఫోర్స్ కమిషనర్కి ఇన్ఫామ్ చేశారంట. జరిగిందంతా చెప్పుకొచ్చారంట. ఆయన వెంటనే కమిషనర్ వెంటనే ఇక చేసేది ఏం లేదు, ఆయన్ని తీసుకొని రండి ఇక్కడే ఇద్దామన్నారంట. సో అప్పుడు పుష్ప అరెస్ట్ జరిగింది. ఇది నిజమా అబద్ధమా అనేది మనకు తెలియదు. ఇన్సైడ్ సమాచారం నాకు అందింది కాబట్టి ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది మీరు నిజం అనుకుంటున్నారా లేదా అబద్ధం అనుకుంటున్నారా అనేది మాతో మీరు పంచుకోండి కమెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కనుక ఒక లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. జై హింద్.